దేవుని స్తోత్రములు. మీ అందరికీ వందనములు. భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ, క్రైస్తవులకు, క్రైస్తవ వేతరులకు దేవుని సేవకుడినైన నేను శ్రీకాళహస్తి పట్టణం ఫ్రమ్ హైదరాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా భగవంతుని సన్నిధిలో సేవకులను బలపరచడంలోను, సంఘాలను బలపరచడంలోను, సత్యమరగనటువంటి వారిని రక్షించుకోవడంలోను దాదాపు 1993 సంవత్సరం నుంచి ఈ డేట్ వరకు సువార్త దర్శనం, సంఘ కాపరి దర్శనం కలిగి ముందుకు సాగుతున్న దేవుని సేవకుడను. అలాగుననే దేవుని సువార్త భారము కలిగి అనేక మంది సేవకులను బలపరుస్తున్న దేవుని సేవకుడను. నా వ్యక్తిగత సాక్ష్య జీవితము మరి అక్కడక్కడ కొన్ని గ్రంథాల ద్వారాను, కొన్ని వీడియోల ద్వారాను గతంలో మీకు తెలియజేశాను. ఈ దినము భస్మ బుధవారము అనే విషయాన్ని భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో కొన్ని సంఘములు ప్రత్యేకించి వాడుకుంటారు. ఆ డేట్ నుంచి 40 దినముల తర్వాత ఈస్టర్ డే, క్రీస్తు పునరుద్ధాన దినం, మరణమును జయించిన దినం వరకు 40 దినములు ఉపవాసం ఉండి దేవుని బిడ్డలు కొన్ని సంఘాలలో ఈ బుధవారం నుంచి ప్రత్యేకంగా భగవంతుని సేవించడము, ఉపవాసాలు ఉండడము, 40 రోజులు తదనంతరం పరిశుద్ధమైన జ్ఞానస్థానం అభ్యసించడము, సంఘములో సభ్యత్వం సేకరించి ఒక సంఘ సభ్యులుగా ముందుకు సాగడం. నా జీవితంలో కూడా దక్షిణాంధ్ర లూథరన్ సంఘం, నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాంతంలో ఈస్టర్ పండగ దినానే బాప్తీసం తీసుకోవడం జరిగింది. ఆ రోజుల్లో దేవుని గురించి తక్కువగా తెలుసు, ఎక్కువ భక్తి చేయాలన్న ఆసక్తి కలిగి ఉంటున్నాయి. ఆ తర్వాత నేను ప్రార్థనా మందిరంలో కూడా సహవాస ధర్మాన్ని బట్టి మరొక సంఘంలో పెరగడం జరిగింది. ఈ 2 డినామినేషన్ల మధ్య ఉన్న తేడా, వ్యత్యాసం కొద్ది క్షణాలు చెప్తాను. భస్మ బుధవారం లేక 40 దినములు శ్రమ దినములు గురించి భక్తి చేయవచ్చునా చేయకూడదా అని అంటే కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనా మందిరాలు అవసరం లేదు, బైబిల్లో లేనివి అని కూడా చెప్తారు. కొన్ని సంఘాలలో ఇలాగా చేస్తూ ఉంటారు. మీరేదే కోవకు చెందిన వారయ్యా అని అంటే నేను 2 కోవలకు చెంది ఒక్క మెట్టు ఎదిగినటువంటి సేవకుడను. భస్మ బుధవారము అని అంటే దాని భావము నేను చెప్తాను. భస్మము అనగా అర్థమేమిటి? సంస్కృతంలో విభూది లేక బూడిద, విభూది లేక బూడిద. ఇంకొక పేరు సంస్కృతంలో భస్మము అనగా, పురాణాలు గమనించినట్లయితే బ్రహ్మపురాణం, శివపురాణంలో కూడా విభూదికి భస్మానికి 2 నామకరణలు ఉంటాయి. ఒకటి స్వల్ప భస్మం, రెండవది మహాభస్మం అని ఉంటుంది. స్వల్ప భస్మము, మహాభస్మము అనగా 2 కలిసి మన తెలుగు తర్జుమాలో బూడిద అని అంటారు. ఆ బూడిదకి ఇంకో కొన్ని పేర్లు కూడా ఉంటాయి. ఒక వ్యక్తి భారతదేశంలో వైష్ణవులు మరి శైవులని ఒక 2 మతాలు ఉంటాయి. ఒక మతం వారు చనిపోతే శవదహనం చేసి ఆ కాష్టము పేర్చి అస్థపంజకులు ఏం చేస్తారంటే ఆ బూడిదని తీసుకొని 2వ దినమున శవదహనం చేసిన తర్వాత లేక ఎముకలను ఆ బూడిదని తీసుకొని మరి ఒక నదీ తీరానికి వెళ్తారు. ధనమున్న వారైతే కాశీ యాత్రకి వెళ్తారు. అక్కడెళ్ళి గంగా నది జలముల్లో కలిపేస్తారు ఈ బూడిదను. దీనికి ఏం పేరు అంటారంటే, 3వదిగా సీతాభస్మము అని అంటారు. చనిపోయిన వ్యక్తి యొక్క ఎముకలను శవదహనం చేసిన తర్వాత ఇటు తీసుకెళ్ళి ఒక నదీ తీరములో కలిపివేస్తే వారు మోక్షానికి వెళ్తారన్నది మన భారతదేశంలో హైందవ సనాతన ధర్మము వారికి ఇస్తున్న సాక్ష్యం. ఇది మన దేశం యొక్క క్రమం. ఇది భస్మం యొక్క ప్రత్యేకత.
భస్మాన్ని ఎలాగ తయారు చేస్తారంటే, మా పితరులు, మా తల్లిదండ్రులు కూడా మునేశ్వరుడికి ఉండ్రాళ్ళు, విభూది పండ్లు అని అంటారు. అది ఒక రకమైనటువంటి భస్మము. మరి ఇలాగా నుదిట స్వీకరించి భక్తి చేయడము. శైవులు మునేశ్వరుడు, పరమేశ్వరుడు, జగదీశ్వరుడు అని చెప్పి పేరు పెట్టుకునే మేము కూడా ఆ రోజులాగా చేసేవారు. నేను కూడా అలాగే బాల్యం నుంచి చేశాను. అది రెండవదిగా భస్మానికి ఉన్నటువంటి నామధేయం. నాలుగవదిగా ఆవు పేడను ఎండబెట్టి పిడకగా తయారు చేసి దాని నుంచి సేకరించిన విభూది లేక బూడిద అని అంటారు. అలాగనే ఐదవదిగా మనం గమనించినట్లయితే ఈ బూడిద మరో కోణంలో కట్టెల ద్వారా సేకరించిన బూడిద అది సున్నములాగా పొక్కిపోతుంది నోట్లో వేసుకుంటే. ఈ బూడిద శ్రమకు కారణం. ఈ బూడిదలో కూర్చోవాలి, ఈ బూడిద చల్లుకోవాలి. అలాగ చేస్తే శ్రమ మానవునికి వస్తుంది. ఆ శ్రమను భగవంతుడు చూస్తాడన్న విశ్వాసము పరిశుద్ధ వేదగ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం. దైవప్రియులారా, గమనించండి, దేవుని వాక్యము నేను చదువుతాను. యోనా గ్రంథం ఉంటుంది. యోనా గ్రంథములో 3వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం దాకా మనం గమనించినట్లయితే, నినివే మహాపట్టణమునందు యోనా ప్రకటించినప్పుడు సింహాసనం మీద ఉన్నటువంటి రాజు దగ్గర నుండి, ఏమండి, స్తన్యపానం సేవించే చంటి బిడ్డలు, స్తన్యపానం ఇచ్చే కన్నతల్లులు పశువులకు మేత వేయకూడదు. అందరూ కలిసి శ్రమను తప్పించుకోవాలంటే బూడిదలో కూర్చోవాలి, గోని పట్ట కట్టుకోవాలి. ఈ శ్రమతో కూడిన భక్తి చేస్తే దేవుని దగ్గర నుంచి జవాబు వస్తుందని యోనా గ్రంథంలో మనం చదువుతాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సరే, ఇది పాత నిబంధన కదా. కొత్త నిబంధన అంటే మనకు తెలుసు. దీనికి చాలా తేడా ఉంటుందంటారు. తేడాలనే మాట చెప్పుకోవడం కంటే కూడా, ఆ వ్యత్యాసము, ఆ డిఫరెంట్ అనే దాన్ని చెప్పుకోవడం కంటే కూడా అందులో ఉన్న ప్రత్యేకత ఏంటో గమనిస్తే భక్తిని ఎలాగ చేయాలి నేను చివరిలో చెప్తాను. ఇప్పుడు నేను దేవుని వాక్యము మత్తయి శుభవార్త మనం గమనించినట్లయితే 11వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాను నేను, లేక 2 వచనాలు చదువుతాను. 21వ వచనం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. 21వ వచనం 11 మత్తయి. అయ్యో కొరాజీన, అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వము గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందిందురు అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. సమయం అన్నప్పుడు ఆ వచనాలు బాగా చదవండి. యేసు ప్రభు ఏమని ఎదురు చూస్తున్నాడు మానవుని దగ్గర అంటే, అయ్యో కొరాజీన, బెత్సైదా అంటే ఇవి గలిలయ ప్రదేశంలో ఉన్నటువంటి గ్రామాలు. అక్కడ మనం చూస్తున్న మాట ఏంటో తెలుసా? మీ మధ్యన చేయబడిన, ఏమండి, అద్భుతములను, సూచక్రియలను, మహత్కార్యములను తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే మారు మనసు పొంది ఏం చేసి ఉంటారు? బూడిద వేసుకొని. ఎందుకు ఆ మాట ఎత్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తు? విమర్శ దినము రాబోతుంది. వారు మారు మనసు పొంది నా సాక్షులుగా ఉండేవారు. ఎవరు? తూరు సీదోను ప్రాంతముల వారు. మీరు సమయం అన్నప్పుడు యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయము 1 నుంచి 21 వచనాలు చదవండి. అలాగనే యెషయా గ్రంథం 23వ అధ్యాయం 5 వచనాలు చదవండి. తూరు సీదోనులకు సంభవించిన దుర్గతి, వాటి మీద ఉన్న శాపము మీరు చూడగలుగుతారు. ఎందుకు వారి మీద ఆ మనసు లేకుండా పోయాను? ఎందుకు
గలిలయ ప్రదేశంలో ఉన్న ప్రజల మీద ఈ ప్రేమ, వారికి రక్షణ సువార్తను అందించాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు కుష్టి రోగులను బాగు చేశాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని పైకి లేవనెత్తాడు, చీకటి శక్తుల చేత పీడించబడిన వారిని బాగు చేశాడు, శాతబడి శక్తుల చేత పీడించబడిన వాడిని బాగు చేశాడు. ఇన్ని బాగు చేసి దేవుడు ఏమి ఎదురు చూశాడు మానవుని దగ్గరంటే, మారు మనస్సు పొంది కొత్త జీవితమును అవలంబించి రక్షణానుభవంలోకి రావాలని ఎదురు చూశారు. అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, అన్ని కోణాల్లో స్వస్థచిత్తులైనారు. రక్షణ మారు మనసు పొందకుండా వారు వ్యర్థులైపోయినారు. ఒక మనిషి మారు మనసు పొందాలి, రక్షణలోకి రావాలంటే పశ్చాత్తాప హృదయం ఎంతో అవసరం. దేవుని బిడ్డ, నేను అంటాను, అయ్యా నిలబడి ఉన్న నీవు ఈ పనేమని చేశావంటే, నేను ఒక రాత్రి కాలం మారు మనసు పొందడం కొరకు నా పాపములు ఒప్పుకోవడానికి కొన్ని గంటల సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఒక రాత్రి అంతా కన్నీరు మున్నీరై ఏడవలసి వచ్చింది. యేసు ప్రభువు నా కోసం ప్రతిష్ఠించుకున్న జీవితం, నోటి మాట కూడా సాక్ష్యం ఇవ్వకుండా మౌని అయి తన జీవితాన్ని అంకితం చేశాడు. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. పిలాతు దగ్గర ఆయన నిలబడి దారుణమైనటువంటి హింసకు గురవుతూ, నీ మీద ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా, యూదులకు నువ్వు రాజువేనా అని అంటే, నీవు అన్నట్టే అన్నాడు ఆ ఒక్క మాట. ఆ తర్వాత వచనాలు చదువుకుంటూ పోతే ఆయన నోరు తెరవలేదు. ఎన్ని ప్రశ్నలకైనా మౌనమే సమాధానం. అంత గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. నేను ఇప్పుడు అంటున్నాను, భస్మధారణ అనగా శైవ మతస్థులైతే మేము కూడా శైవ మతస్థులమే. గత కాలంలో 31 స్థలాల్లో ఈ విభూది శరీరమునకు అలంకరించుకుంటారు. దానిలో శ్రమ ఉండదు ప్రియులారా. యోనా గ్రంథములో మనం చూస్తాం, రాజు దగ్గర నుంచి ఏమండి చతుష్పాద జంతువుల వరకు మారు మనసు పొంది పశ్చాత్తాప్తులై ప్రజలు వేడుకున్నప్పుడు ఆ పట్టణం మీద ఉన్న ఆ ఉగ్రత తప్పిపోవడం, దేవుడు ఆ పట్టణాన్ని రక్షించడం. వారు కూడా విగ్రహారాధకులే మన దేశం వలె. కాబట్టి ఈ సమయమందు నీకు ఓ ప్రత్యేకమైన విషయం చెప్తాను. భస్మ బుధవారం 40 దినముల ఉపవాసము ప్రతి సంవత్సరం ఇది అవసరమా అనవసరమా అంటే, అనుభవం లేనప్పుడు నేను కూడా మందిరాల్లో పెరిగాను కాబట్టి అనవసరమని అనుకుంటుని, కానీ ఇప్పుడు అలాగ అనలేను. క్రిస్మస్ వచ్చినా, గుడ్ ఫ్రైడే వచ్చినా, ఈస్టర్ డే వచ్చినా, ఈ పండుగలు అనే పేరు వాటికి మనం వాడుకుంటూ, బైబిల్లో పండగని లేకపోవచ్చు. పండుగ అనే పదాన్ని దేనికి వాడతామంటే, ప్రత్యేకమైన సంతోషం మనకు లభించినప్పుడు ఈ సంతోషాన్ని వ్యక్తం చేయడమే పండగ. పిండి వంటకాలే కాదు సుమా. కాబట్టి ఈ సంతోషాన్ని వ్యక్తం చేయడమే పండగ. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కోసం జననమై మన కోసం మరణించినప్పుడు, నీ కోసం ఎంత త్యాగం చేసిన మహనీయుడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ముళ్ళ ముకుటాన్ని ధరించినాడు, ఈ పంచేంద్రియాలు భ్రష్టు పట్టిపోగా పంచ గాయముల చేత మన భ్రష్టత్వాన్ని వైదొలిగించి మోక్షమును అనుగ్రహించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. తీర్థయాత్రలకు వెళ్ళినా, తీర్థము సేవించినా, ఏమండో ఈ దాన ధర్మాలు చేసినా మోక్షము లభిస్తుంది అనేది పొరపాటు. మోక్షమునిచ్చే దేవుని దగ్గరకు వస్తే తప్ప మోక్షము ఏ పరిస్థితిలో కూడా ఎవరికి లభ్యము కాదనే సంగతి ఈ గడిలో గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది అనుభవించచ్చా? బుధవారం నుంచి చివరి దినమైన ఆదివారం పునరుద్ధాన దినం 40వ దినం వరకు ఉపవాసం ఉండొచ్చా? తప్పేంటి? ఎందుకు ఉండకూడదు? దేవుని సన్నిధికి వస్తే దేవునికి ఇష్టమా కష్టమా? ఒకసారి పరీక్షించుకో. క్రిస్మస్ పండుగలో పండగ చేస్తూ నీ స్నేహితుల్ని పిలిచి సువార్త చెప్పడము నేరమా? ఆ పేరుతో సత్య సువార్తను ప్రకటించడము అన్యాయమా? పరీక్షించుకో. నా ధర్మము భక్తుడిగా 40 దినములు నేను, నా ఇంటివారు, నా సంఘము ఉపవాసం ఉండి దేవుని దగ్గర కన్నీళ్లు విడిచి అనేకులకు రక్షణ సువార్తను అందించి మేము మారు మనసు పొందిన దేవుణ్ణి వారికి పరిచయం చేయడంలో ఒక ప్రధాన ఉద్దేశం మాది కాదు, కానీ దేవుని ప్రణాళిక అని సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాను.
నీవు కూడా ప్రత్యేకంగా మారు మనసు పొంది పరిశుద్ధమైన జ్ఞానస్థానమును ఆ 40వ దినమైన ఆదివారం ఈస్టర్ పండగ దినమున నేను యవన ప్రాయములో ఉన్న నా భార్య మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధమైన జ్ఞానస్థానమును అభ్యసించాం. దక్షిణాంధ్ర లూథరన్ సంఘము నాయుడుపేట పట్టణంలో రెవరెండ్ మైకేల్ బాబు గారి ద్వారా, రాపూర్ అనంతం గారు బిషప్ గారి ద్వారా నేను బాప్తీసం తీసుకున్నాం సతీ సమేతంగా. ఆ తర్వాత మందిరాల్లో కూడా పెరిగాం. ఈ రొంటెల్లో స్నేహం చేసినందువల్ల భక్తిలో మరొక అడుగు ముందుకు వేయవలసి వచ్చింది. మీరు కూడా అటు దేవుని యందు విశ్వాసం ఉంచి వీటిని అవలంబించి దైవాజ్ఞ క్రమానికి లోబడండి. సత్యమును అవలంబించండి, అసత్యాన్ని వదిలిపెట్టండి. పిడివాదమొద్దు. అందరూ యేసు ప్రభువును కలిగి అనేకులకు సాక్షులమై జీవిద్దాం. అట్టి దీవెన ఈ స్థలమందు ఈ యొక్క చిన్న వీడియో ద్వారా మీ కుటుంబానికి ఆశీర్వాదమును, ఆయురారోగ్యమును, క్షేమస్థితినిచ్చి పునరుద్ధాన దినం వరకు మిమ్మల్ని పోషించి 40 దినముల ఉపవాసం బైబిల్లో అనేక స్థలాల్లో యేసు ప్రభువు దగ్గర నుంచి మోషే దాకా ఉన్న ఉపవాసం నేను ఎందుకు ఉండకూడదో పరీక్షించుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రేమ నమ్మకము కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ స్థలమునందు చేయబడు ప్రార్థన భారతదేశంలో ఉన్నవారే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, తెలుగు రాని ప్రజలు రక్షణ మారు మనసు పొందడము బూడిద పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంది నాయన. ఆ బూడిద ఎంతో మానవుని యొక్క జీవితాన్ని దేవుని సన్నిధానమునకు నడిపించేటటువంటి తగ్గింపుకు సూచనగా ఉంటున్నది. అటు జీవితాన్ని మాకు ప్రసాదించిన దేవుడవు ఈ సందేశం వింటున్న బిడ్డలందరికీ కూడా అనుగ్రహించమని, మహింపొందమని యేసు ప్రభువారి నామమున దీవించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దైవాశీస్సులు, దైవ దీవెనలు.